హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చేపల చెరువులో చేపలు అవి పెంచుతూ ఉంటారు కదా. సో అవి చేపల చెరువులు ఎట్లా పెడతారు, ఇంకా ఎట్లా పెంచుతారు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో నచ్చితే కనుక వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంటి దగ్గర నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. చెరువులు అవన్నీ కూడా కొంచెం లోపలుగా పెడతారు కదా, ఎందుకంటే మనుషులు అవి తిరగని చోట పెడతా ఉంటారంట. సో కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము. సో ఈ ఏరియా అంతా నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా. సో అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడే పుట్టారు అని. సో ఆయనకి సంబంధించిన స్టాచ్యూస్, ఇక్కడ స్కూల్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువే ఉంటాయి. సో ఎక్కడ చూసినా కూడా మనకి అలాంటివే కనిపిస్తాయి అన్నమాట ఊర్లో. సో ఇవన్నీ మామూలు చెరువులు, కాలువలు అవన్నీ ఉంటాయి కదా ఊర్లో, అలాంటివి అనమాట. ఇక్కడ అన్ని క్లాత్ అవన్నీ వాష్ చేసుకుని పెడతారు. ఇక్కడ చాకలి వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. సో అందరూ బట్టలు కూడా వాళ్ళకి ఇచ్చేస్తారనమాట, ఎవరు వాష్ చేసుకోరు. వీళ్ళే వాష్ చేసి మంచిగా ఆరబెట్టి ఐరన్ కూడా చేసి చక్కగా ఇస్తారు. వీళ్ళు బాగా అనిపిస్తాయి అన్నమాట. సో చాలా స్టిఫ్గా ఉంటాయి, గంజి పెట్టి ఐరన్ అవన్నీ చేసి ఇస్తారు కదా. సో ఇదంతా దాటికి వెళ్తున్న తర్వాత ఇక్కడ మేము అందరం, అంటే మా కజిన్స్ వీళ్ళందరం కలిసి వెళ్తున్నాము. సో చూద్దాం ఒకసారి, ఎట్లా మాకు చూడలేదన్నమాట ఎప్పుడు, ఒకసారి చూద్దాం అన్నట్టు మేమందరం వెళ్తున్నాము. సో ఇటు సైడ్ ఉన్నారు కదా, ఇదేమో మా అత్త కూతురు వాళ్ళ హస్బెండ్. ఇక్కడ సైడ్ ఉన్న ఆ పాప ఏమో మా సిస్టర్ వాళ్ళ పాప, ఇంకా మా అత్త వాళ్ళ అబ్బాయి అనమాట. సో వాళ్ళది, సిస్టర్ వాళ్ళది ఇక్కడే అనమాట. సో దగ్గరలోనే ఉంటారు. సో అన్నీ తెలుసు తనకి అన్నట్టు మేము తనని తీసుకుని వెళ్ళాము. సో ఇక్కడ ఇంకోటి కూడా, ఈ దగ్గర ఊర్లోనే సీతమ్మ వారి సిరిమల్లి చెట్టు అని మూవీ ఉంది కదా. సో అది తీసారనమాట. సో అక్కడికి తీసుకెళ్తావా అని అడిగితే, అది తీసేశారు అక్క, అది సెట్టింగ్ ఉండేది, ఆ సెట్టింగ్ అంతా తీసేశారు అని చెప్తుంది అనమాట. సో ఇలా ఈ విధంగా కొంచెం వెళ్తున్నాము చేపల చెరువు అట్లాంటివి చూడడానికి అన్నట్టు. సో ఇవన్నీ కట్టారు కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయంట చేపల చెరువులు. ఇవన్నీ కూడా చూడండి, క్లాత్ కట్టేశారు కదా. సో అవన్నీ కూడా చేపల చెరువులు, అంటే ఊరికి కొంచెం దూరంలో కట్టారనమాట. చూడండి, చేపల చెరువులు పెంచుకోవడం ఇవన్నీ కూడా కొంచెం దూరంలో పెంచుకుంటున్నారు చేపలని ఇట్లాగా. సో ఇది కట్టారు కదా, ఈ కర్టెన్స్ అవన్నీ కూడా ఇవి చేపల చెరువులు అనమాట. సో దీనికి బయట వాళ్ళకి అలౌ చెయ్యరు, కానీ ఒకసారి అడిగితేమో అన్నట్టు వెళ్ళినాము. సో ఇక్కడ చూసారా, ఇది ముందు అనమాట, చేపల చెరువుల ముందు కొంచెం వాటర్ లైన్ లాగా ఉంది. సో వీటిల్లో కూడా చిన్న చిన్న చేపలు అనేది ఉన్నాయి. సో చాలా బాగుంది కదా. ఇక్కడ ఇటు సైడ్ కూడా వాటర్ ఉండి మధ్యలో ఒక సెంటర్లో బ్రిడ్జ్ ఉంది. సో దీన్ని క్రాస్ చేసుకుని వెళ్ళాలి. సో ఇక్కడైతే క్రాస్ చేసుకుని వెళ్తున్నాను. సో ఏం భయం అనిపించలేదు, కానీ బాగుంది ఇట్లా. సో తర్వాత ఇక్కడ చూసారా, ఇది చేపల చెరువు అనమాట. ఇదేమో ఫుల్ చేశారు వాటర్ ఇవన్నీ కూడా
చెరువులో. అంటే ఫస్ట్ దీనికి పెంచడానికి ఫస్ట్ చెరువు ఉంటుంది కదా, దానిలో మొత్తం ఏదో మెడిసిన్ ఇట్లాంటిది వేసిన తర్వాత వాటర్ అవన్నీ ఫుల్ చేసి చేపలు పెంచేవి ఉంటాయి కదా, సో అవన్నీ వేస్తారంట. సో తర్వాత ఇది ఆక్సిజన్ అనమాట. చూడండి, ఇది ఆక్సిజన్ పెట్టి చేపలకి ఫుడ్ ఇవన్నీ కూడా సప్లై చేసుకుంటూ పెంచుతారనమాట. సో ఇది చేపల చెరువు అనమాట. ఇక్కడ మొత్తం చూసారా, ఇట్లా స్పేర్లో చేసేసి మొత్తం దాని నిండా మెడిసిన్ ఇట్లాంటిది వేసిన తర్వాత ఫుల్ వాటర్ చేస్తారంట. వాటర్ చేసి తర్వాత ఇవన్నీ చేసుకుంటారంట. చూడండి ఎంత బాగుందో కదా. ఊర్లో ఇలాంటివి అయితే చాలా కనిపిస్తాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు అలాంటివి అయితే చాలా ఉంటాయి. వీటికి డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో చేపల చెరువులు ఒక్కసారి క్లిక్ అయితే కనుక అది చాలా హైలో వెళ్ళిపోతుంది అని విన్నాను. సో ఇది చేపల చెరువులు, ఇంకా దాన్ని పెంచుకోవడం అన్నమాట. సో ఊర్లో ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా వెళ్తూకుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మంచి మంచి చెరువులు, మంచి చెట్లు, మంచి పొలాలు ఇట్లాంటివి చాలా బాగున్నాయి అన్నమాట. ఊర్లో చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీరు మన ఛానల్ని మొదటి టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.